ఈ అక్షరాకాశ గ్రంథం వెలుగులోకి రావటంలో ఒక స్త్రీ శక్తి ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు మా అందరికీ తెలిసింది. అలా కృషి చేసినటువంటి సాగి మనోహరి గారికి అభినందనలు. ఇప్పుడు అక్షరాకాశ గ్రంథ ఆవిష్కరణ ఉంటుంది. ఆచార్య శ్రీరంగాచార్య గారిని గ్రంథ మధ్యన కాశ్మీరమే కుంకుమ కన్యాకుమారి కడలి కాళ్ళు కడిగే తీరున తూర్పున బెంగాలు తల వంచి మొక్కగా పశ్చిమాన గుజరాతు ప్రణామాలు చేయగా నీ పొత్తిళ్ళలో పాలు తాగే జన్మధన్యమవ్వదా. ఇదే భారతం వందే మాతరం, ఇదే భారతం వందే మాతరం. స్వరగతుల సామవేద ఘోషలు పద కవితల శృతిలయలే కవి కలముల భాషలు కూచిపూడి కథకులకు అందెలు వందనమనగా భావరాగ తాళమైన భరతనాట్య భంగిమల్ల నటరాజులు తాండవించే నాట్య జతుల మందిరం. ఇదే భారతం వందే మాతరం, ఇదే భారతం వందే మాతరం. తక్షశిలలే విశ్వగురువు వెలుగులు పంచమహాకావ్యాలే ప్రశంసలాదరువులు. అష్టదిక్కులకు సహితం అడుగులేయ నేర్పగల సర్వ సృష్టికంతటికి సంస్కారం ఇవ్వగల వేదాలకు పురుడోసిన జ్ఞాన జన్మ పావనం. ఇదే భారతం వందే మాతరం, ఇదే భారతం వందే మాతరం. శిల్పకళ హృదయాలను దోచగా అజంత ఎల్లోరలే వర్ణాలను వెదజల్లగా నిద్రలేపే మంత్రాక్షరి ఆ మధురా నగరము పాపనాశిని ప్రయాగ త్రివేణి సంగమం కలియుగ కైలాసమే ఆకాశీ క్షేత్రము. ఇదే భారతం వందే మాతరం.